హాయ్, దిస్ ఈజ్ రవి. నిన్న జరిగిన తాడేపల్లి సభ తర్వాత వైసీపీలో అంతర్మాత్రం మొదలైందా? జగన్ ఆగమేఘాల మీద ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో దగ్గరగా ఉన్న వాళ్ళందరూ త్వరగా రమ్మని అందరికీ చెప్పారు. సో నిన్న మీటింగ్ జరిగిన తర్వాత టీడీపీ జనసేన కూటమి చూసి జగన్ భయపడుతున్నారా అంటే అవుననే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, జగన్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారని వార్తలు వస్తున్నాయి. సో వెళ్ళే వాళ్ళని ఆపండి మొత్తం అనే యాంగిల్లో కూడా మొత్తం మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా వైసీపీలో ఒక భయం అనేది మొదలైందని వార్త వినిపిస్తుంది. ఎంతవరకు నిజం సార్ ఇది? సో ఒకటి ఏంటంటే రవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భయం అనేది తెలియదు అని చెప్పి అంటూ ఉంటారు. వాళ్ళ క్యాడర్ అంటూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండే లీడర్లు అంటుంటారు, ఆయన అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అదే మాట అంటూ ఉంటారు. అదేదో సినిమాలో మహేష్ బాబు పోలీస్ క్యారెక్టర్ వేస్తాడు. దాంట్లో విలన్గా ఇతను ఉంటాడు. ఇది పోలీస్, అదే ఇతను ఒక డాన్ లాగా. ఎవరు? ప్రకాష్ రాజు పోకిరి సినిమాలో సరైనటువంటి వాడు దొరికితే తప్ప నీకు ఇది ఉండదని చెప్పి చూపిస్తాడు. అలా ఇప్పటి వరకు భయం, ఆందోళన, అలజడి అనేది లేకుండా రాజకీయాలను నరుపుకొచ్చానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటారు. సోనియా గాంధీ లాంటి ఒక పెద్ద లేడీని, రాజకీయపరమైనటువంటి బలమైనటువంటి శక్తిని నేను ఎదుర్కొన్నాను అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. ఆయనతోటి ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ అదే చెప్తూ ఉంటారు. ప్రతి సందర్భంలో కూడా అదే చెప్తుంటారు. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా సోనియా గాంధీని ఎదిరించి నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అత్యవసరమైనటువంటి మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుబాటులో ఉన్నటువంటి కీలకమైనటువంటి లీడర్లతోటి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో అత్యవసరమైనటువంటి మీటింగ్ని పెట్టుకొని పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది పోటీ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడండి, ఆపే ప్రయత్నం చేయండి అని చెప్పి ఒక దిశానిర్దేశం వాళ్ళకి చేసినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలను చూసినటువంటి విజయసాయిరెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళల్లో విజయసాయిరెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి చాలా కీలకంగా కనిపిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండో ప్లేస్ ఎవరు అని అంటే ఇమీడియట్గా మనకు కనిపించేది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి. వీళ్ళల్లో రెండో ప్లేస్ ఎవరు అనేది అప్పుడప్పుడు కొంతమంది కనిపిస్తున్నారు, ఇంకొక కొంతమంది కనిపిస్తూ ఉంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు. కానీ రెండో ప్లేస్ ఎవరంటే ఇమీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలను బట్టి చెప్తూ ఉంటారు. చాలామంది అదే చెప్తూ ఉంటారు. కానీ కీలకమైనటువంటి ఈ మీటింగ్ జరిగిన తర్వాత అసలు వాస్తవాలు నాకు తెలియకుండా, గ్రౌండ్ స్థాయిలో ఉండేటువంటి విషయాలను నాకు తెలియకుండా చేశారు అనేటువంటి ఒక అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఓటర్స్కి లీడర్స్కి మధ్య గ్యాప్ ఉంది, లీడర్స్కి జగన్మోహన్ రెడ్డికి మధ్యగా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని ఫిలప్ చేయాల్సినటువంటి ఈ మధ్యలో ఉండేటువంటి కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా వ్యవహరించలేదు అనేటువంటి అభిప్రాయానికి తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చారని చెప్పి తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మీరు ఎందుకు ఫోన్లు చేసి మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళని నిలదీసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామం, వస్తున్నటువంటి లీక్స్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరికి ఫోన్ చేసినా కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్లు ఆఫ్ చేసుకుంటున్నారు, ఎంగేజ్లో పెడుతూ ఉన్నారు, ఇలాంటివి వినిపిస్తూ ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరికి ఫోన్ చేసినా కానీ ఇమీడియట్గా లిఫ్ట్ చేయట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు అని. విజయసాయిరెడ్డి ఫోన్ చేసినా కానీ అదే పరిస్థితి అని చెప్పి ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కానీ వినిపిస్తుంది. కారణం ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేస్తే తాడేపల్లికి రండి, మాట్లాడాలి, మీ గ్రాఫ్స్ గురించి మాట్లాడాలి అనేటువంటిది సహజంగా వినిపిస్తుంది. బహుశా అందుకే వీళ్ళు ఫోన్ చేసి ఉంటారని చెప్పి అసలు ఫోన్ని స్కిప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. రెండు ఏంటంటే ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిణామాల క్రమంలో గత కొంతకాలంగా కూడా నెంబర్ 2 ప్లేస్కి అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు అనేది వినిపిస్తుంది. సో ఆయన ఈ పోయినటువంటి వాళ్ళని అందరినీ కూడా ఇంటర్వ్యూ చేయటం, వాళ్ళ యొక్క గ్రాఫ్ చూపించటం, ఆ తర్వాత కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం, ఆ తర్వాత స్క్రూటినీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపిస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో కాబట్టి ఇప్పటి వరకు మనం చూసినటువంటి నెంబర్ 2 ప్లేస్లో వైవి సుబ్బారెడ్డి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే సాయిరెడ్డి అనేది వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు గత కొంతకాలం నుంచి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి వీళ్ళందరినీ వెనక్కి నెట్టేసి ముందుకెళ్ళిపోయారు. ఆయన నెంబర్ 2లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళను కూడా దూరంగా పెట్టేశారు
అనేది వినిపిస్తుంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, ఆయన కుటుంబంలో దగ్గర బంధువు, జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అవుతారు. సో ఆయన అత్యంత బంధువు అయినప్పటికీ ఆయన ఉత్తరాంధ్ర వరకే పరిమితం అవుతున్నారు, మిగతా విషయాల్లో జోక్యం చేసుకోవట్లేదు అనేది ఒకటి వినిపిస్తుంది. సో కాబట్టి ఆయన వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు కూడా కొంత మరీ ఎక్కువగా చేయరు, ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూ ఉంటారు. ఆయన ఓవర్ యాక్షన్కి వెళ్ళరు. అవును. కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి దానికి తానే అన్నట్టుగా మీడియా ముందుకు వచ్చేసి ఏ శాఖలో ఏం జరిగినా, ఏ మంత్రిత్వ శాఖలో ఏది జరిగినా ఆయనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తారు, రాజకీయపరమైన అంశాలను కూడా ఆయనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనో అది చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డి వస్తారు అనేది సహజంగా అనుకుంటూ ఉంటారు, ఆ పార్టీలు అనుకుంటూ ఉంటారు, విపక్షాలు కూడా అదే అనుకుంటూ ఉంటారు. ఇక విజయసాయిరెడ్డికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2020 వరకు తన హవాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. 2022 వచ్చేటప్పటికి సీన్ కట్ చేసేసి ఉత్తరాంధ్ర నుంచి ఆయన మొత్తం షెల్టర్నే లేపేసేసి ఆయన్ని కొన్ని రోజుల పాటు వీఆర్లో పెట్టినట్టు ఆఫీసర్స్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అలా పెట్టేశారు కొన్ని రోజుల పాటు. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఆయనకి ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్గా ఇచ్చిన తర్వాత అక్కడ కూడా పరిస్థితులు చక్కదిద్దలేకపోతున్నారు అనేటువంటి యాంగిల్లో ఆయన్ను కూడా కొంత పవర్స్ తగ్గించారు. దాని ఫలితంగానే ఢిల్లీలో అపాయింట్మెంట్స్ లభించట్లేదు నరేంద్ర మోడీ, అలాగే అమిత్ షా అపాయింట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డికి. అంతకుముందు మొత్తం లైజనింగ్ మొత్తం కూడా విజయసాయిరెడ్డి చూసేవాళ్ళు, ఢిల్లీ మొత్తం లైజనింగ్ చూస్తూ నరేంద్ర మోడీది అపాయింట్మెంటు, అలాగే అమిత్ షా అపాయింట్మెంటు, లేదా ఇతర కేంద్రానికి సంబంధించిన మంత్రుల అపాయింట్మెంట్స్ కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ ఎప్పటికప్పుడు ఆయనే ఫాలో చేసి లైజనింగ్ చేసేవాళ్ళు అనేది వినిపించేది. కానీ ఈ మధ్యకాలంలో నెల్లూరు సంబంధించినటువంటి రెడ్డి సామాజికం మొత్తం ఆల్మోస్ట్ మేజర్గా ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారారు. ఈ క్రమంలో అదే నెల్లూరు సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి కొంత వెనకబడ్డారు, లేదంటే ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆయన అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి నెల్లూరులో ఉండే రెడ్డి సామాజిక వర్గమే చర్చించుకుంటుంది. ఇక మిగిలింది ఎవరు? ఇక సజ్జల రామకృష్ణారెడ్డి అయిపోయింది, విజయసాయిరెడ్డి అయిపోయింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలాగో చిత్తూరుకు పరిమితం, ఆయన అక్కడ చూసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి సినారియాలో అత్యధిక సమావేశం పెట్టి అసలు పార్టీలో ఏం జరుగుతుంది, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ సరి చేసుకోవాలి, ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేస్తుంది, షెడ్యూల్ వస్తున్నటువంటి క్రమంలో జారిపోతున్నటువంటి లీడర్లను ఏ విధంగా జారిపోకుండా చేసుకోవాలి అనేటువంటిది యాంగిల్లో ఆయన ఒక రివ్యూ మీటింగ్ పెట్టినారు. కారణం ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి తాజాగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అవును. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు, ఆయన రిజైన్ చేసి ఆయన వెళ్ళిపోయారు. ఇట్లా కీలకమైనటువంటి వాళ్ళు, కర్నూలు ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఆయన వెళ్ళిపోయారు, హిందూపురం ఎంపీ ఆయన వెళ్ళిపోయారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సో ఇలా కీలకమైనటువంటి లీడర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఉండేటువంటి వాళ్ళేమో పోటీకి అసలు సుముఖంగా లేరు అనేది. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే గుంటూరు ఎంపీగా ఫస్ట్ ఉమారెడ్డి వెంకటరమణని చేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ మార్చారు. మళ్ళీ 8th లిస్టులో కిలార్ రోసి పేరు వచ్చేసింది మళ్ళీ. సో ఇలా మార్చుకుంటూ వస్తున్నారు. అక్కడ ఎవరిని అపాయింట్ చేయాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని మార్చాలి అనేది అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో అత్యవసర మీటింగ్ పెట్టేసి మీరు ముందు ఫోన్ చేయండి, ఫోన్ చేసి ఎవరిని పార్టీ నుంచి పోకుండా ఆపండి అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారని చెప్పి తెలుస్తుంది. కానీ వాళ్ళు ఫోన్లే లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఆకులు కాలేక ఏదో అంటారు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగమైందని. సో అలానే జగన్మోహన్ రెడ్డి అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఆ కోటరీలో ఉండేటువంటి వాళ్ళ మీద ప్రెజర్ పెడుతున్నటువంటి సందర్భంగా వాళ్ళు కూడా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు అనేది వంటిది ఒకటి వినిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరిని ఆపగలరా రాబోయేటువంటి ఎన్నికలు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే వినిపిస్తుంది అత్యవసర మీటింగ్లో రాబోయేటువంటి ఎన్నికలకు మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి అనేది 10వ తారీఖున, ఇప్పుడు 3వ తారీఖున జరగాల్సిన సిద్ధం సభ మేదరమెట్లో 10వ తారీఖు మారింది. ఆ 10వ తారీఖు సభలో ప్రకటించాలి, ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రకటించాలి అనేది ఒకటి. దాంట్లో భాగంగా డ్వాక్రా రుణాల మాఫీ, రైతు రుణ మాఫీ ఇలాంటి ఏదో ప్రకటించాలి. కొన్ని మహిళలకు సంబంధించినటువంటి అట్రాక్టివ్ పథకాలని ప్రకటించాలి. గతంలో నవరత్నాల మాదిరిగానే ఈసారి కొన్ని ప్రకటించాలి అనేటువంటి దాని మీద కసరత్తు చేశారు వాళ్ళు అనేది కూడా వినిపిస్తుంది. సో ఇది అఫీషియల్గా వినిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఏది మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలను డిస్కస్ చేసుకుంటున్నారు అనేది. బట్ అక్కడ జరిగింది
రాజకీయపరమైనటువంటి డిస్టర్బెన్సెస్ని ఎలా సరి చేసుకోవాలి అనేటువంటి ఒక ఆందోళనతో చేశారనేది. ఇది కూడా ఎందుకు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారంటే నిన్న జరిగినటువంటి తాడేపల్లిగూడెం సభ చూసిన తర్వాత, జెండా సభ చూసిన తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తున్నాయి, బీజేపీ కూడా కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి రాజ్నాథ్ సింగ్ సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ కూటమిని ఎలా ఫేస్ చేయాలి అనే దాని మీద అత్యవసర మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ సహచరులకి కొంత వార్నింగ్ ఇవ్వడంతో పాటు సున్నితంగా మందలించారనేది ఇప్పుడు సమాచారం. సో మరి వీళ్ళు పునరాలోచనలో పడి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి తరహాలో డెసిషన్స్ ఏమైనా తీసుకుంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారా అనేది మనం చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరు అండగా ఉంటారు, ఎవరు లేరు అనేది కూడా మనకు అర్థం కాదు. ఇప్పుడు మా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా నేను పార్టీలో నుంచి వెళ్ళలేక ఉన్నానని చెప్తున్నాను ఆయన. అవును, ఇవే నాకు చివరి ఎన్నికలు కూడా చెప్పాను. చివరి ఎన్నికల్లో నేను వెళ్ళలేని పరిస్థితుల్లోనే కంటిన్యూ అవుతున్నాను వైసీపీలో అని చెప్పి ఆయన చెప్పారేనంటే ఇక ఆయన పార్టీలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అలాంటి నైరాశ్యంలో ఉన్నారు. సో ఇప్పుడు పైగా నెల్లూరు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. సో మొదటి నుంచి రాజకీయాల్లో అలాంటి విజయసాయి రెడ్డిని చాలా కాలంగా కూడా వీళ్ళు కొంత అణిచిపెట్టేటువంటి ప్రయత్నం తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ఆయన అభిమానులు కూడా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో నేను మీడియాను పెడతాను, మీడియాలోకి వస్తాను అని చెప్పారు. కానీ మీడియాని పెడుతున్నానని చెప్పగానే ఆయనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి అనేది ఆడ తాడేపల్లిలో ఉండేటువంటి కీలకమైనటువంటి లీడర్లో జరిగినటువంటి చర్చ. అంటే మీడియా పెడితే పోటీ వస్తారు. అవును, సాక్షికి పోటీ వస్తుంది, పోటీ వస్తుంది. ప్లస్ మీడియా పెడితే దాని బలం వేరే ఉంటుంది. అవును, సమాంతరంగా ఇంకో వ్యవస్థను డెవలప్ చేయొచ్చు, వ్యవస్థను డెవలప్ చేస్తారేమో అనేటువంటి అనుమానంతో ఆదిలోనే ఆయన ఆలోచనని కట్ చేసేసారు. సో ఇలాంటివన్నీ కూడా విజయసాయిరెడ్డికి ఉన్నాయి. విజయసాయిరెడ్డిని తక్కువ అంచనా వేయడానికి లేదు. విజయసాయిరెడ్డి చాలా తెలివిగల పొలిటీషియన్, ఆయన ఆడిటరే కాదు, చాలా తెలివిగల పొలిటీషియన్ కూడా. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారని అంటే బికాస్ ఆఫ్ విజయసాయిరెడ్డి. సో కాబట్టి నెల్లూరు రెడ్డి సామాజిక వర్గానికి ఉన్న ఆత్మగౌరవం ఇవన్నీ చూస్తే, ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళని చూస్తే పార్టీ నుంచి విజయసాయిరెడ్డి కూడా పునరాలోచనలో పడక తప్పనటువంటి పరిస్థితి, పునరాలోచనలో ఏదో ఒక సందర్భంలో పడతారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. సో అదే కనుక జరిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే చాప జుట్టేసినట్టే అనుకోవాలి మనం. సో నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన సభ తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపన సృష్టిస్తుంది. సో ఇన్నాళ్ళు ఏదైతే జరిగింది మొత్తం మాదే అనుకున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు పడింది. మరి దిద్దుబాటు చర్యల్లో మరి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తారా, లేకపోతే మరి పార్టీని అడ్డు పెట్టుకుంటారా, రాబోయే రోజుల్లో మరింతగా కంటిన్యూ అవుతుందా తెలియాలని కొన్నాళ్ళు లాగాల్సిందే. థ్యాంక్ యూ.